ఇట్లా ఇల్లు రేపు సండే కదా అలుకుతుంది చూడండి మారుతా. సండే సండే కదా రేపు అని తల్లి రామా అమ్మా సిటీలో అయితే గంటకి పసుపు వేస్తా. పండగ వచ్చేదాన్ని సారీ పండగ మీదే అవుతుందండి. ఇంకా రేపు ఆదివారం కదా ఇంకా అంతా క్లీన్ చేసుకుంటాం ఇంటి ముందు. ఇంకా గట్టిగా ఉందా? చూడండి మార్త అయితే ఇంకా అట్లా ఏంటి అవి అప్పడాలు పోస్తుంది రా పాప. ఇవి వెనక కూడా పోసేవా. క్రిస్మస్ పండుగ వస్తుంది కదా అందరూ ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళు నానిగా ఏం ఆడవలసినవే తొక్కది కొడక క్రిస్మస్ పండుగ వస్తుంది కదా అందరూ ఇంట్లో చిట్టల్లి చూడతల్లి హాయ్ అన్న ఆడుంది చూడు మా నాన్న వాళ్ళ ఇల్లు అక్కడ ఉందండి. మా అత్త ఇంకా అప్పుడు వీళ్ళేమో సొండిగిలు పోసినారు. సొండిగిలు అంటే అన్నంతో కానీ అన్నం ఉడకబెట్టి నేను సద్దన్నం మిగిలింటే ఉడకబెట్టి ఈ కలరు అప్పడాలు చేసినాను. ఇవైతే అన్నం ఉడకబెట్టి వైట్ అప్పడాలు చేసినాను. ఇక్కడ నా పడతావు చూడు ఇక్కడ ఏంటిది చూడండి అంత బాగా పోసుకున్నారు అండి. ఇది మా ఇంటి పక్కల వాళ్ళు పోసుకున్నారు. ఎండికి పోసారా వీళ్ళు ఎండికి పోసారా? క్రిస్మస్ హడావిడి. ఫోన్ చేశాడు. ఎట్లా వేస్తుంది అని మారుతా. ఇదైతే సద్దన్నంతో వేసాను కలర్ కొన్ని. సద్దన్నమా? కలర్ అద్దావు కదా? కలర్ వేసినాను. ఊకెందుకు వేస్ట్ చేయాలి అన్నామని. క్రిస్మస్కి ఇవి భక్ష్యాలకు బాగుంటాయండి. మిరపకాయలు అండి. ఇవి ఏమంటున్నాయి? మజ్జిగ మిరపకాయలు. అవి మధ్యలోన కోసి ఉప్పు
మజ్జిగ కలిపిన మజ్జిగలోకి 3 రోజులు నానబెట్టి ఆరేయాల అట్లా తర్వాత 3 రోజుల తర్వాత తీసి ఇంకా ఎండబెట్టి నూనెలో ఫ్రై చేసుకొని తింటాం పప్పులేకి కానీ. చింతల్లి ఏం చింతలు ఏడుస్తావు? చింతల్లి పైకి ఎక్కి వీడియో ఇస్తే చాలా సూపర్గా ఉంటుంది. మా ఇల్లు చూడండి, నాన్న వాళ్ళ ఇల్లు అది. ఇక్కడ దీని పక్కన మాది గుడిసె ఇక్కడ చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ఇది మాదేలేండి గంప. ఇది మా గుడిసె చూడండి. ఇంతకుముందు వీడియోలో చూపించాము మీకు. ఇది మా గుడిసె అనమాట. అని పడతానన్నా పోతాను కానీ మనం మాత్రం చూసి తల్లి కిందికి పోతాం రండి దామా. అంటే మన మొత్తానికి అయితే వీడియో అంతా ఇది అనమాట. ఈరోజు రేపు సండే ఉంది కదా, మా అత్త అంతా క్లీన్ చేస్తుంది ఇల్లంతా. ఇంకా ఎక్కడ పని అక్కడే ఉండాలి, ఇంకా పని ఉంది. మా అత్తకి పాపని పట్టించిన ఇంకా నేను పనికి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఓకేనండి, మన మొత్తానికి అయితే ఇదనమాట. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం తప్పకుండా మర్చిపోవద్దండి.